ఆత్మబంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ శిక్షణ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్లో 157వ రోజు 158వ రోజు క్లాస్కు అందరికీ స్వాగతం. ముందుగా ఈరోజు ప్రత్యేక కార్యక్రమం, అలాగే అనుభవాలు పంచుకోవడము ఇవన్నీ ఉండడం జరుగుతుందండి. ఈ ప్రత్యేక కార్యక్రమం మొదలు పెట్టేదానికంటే ముందు మనం కొంచెంసేపు మెడిటేషన్ చేసుకున్నాము. ఆ తర్వాత ప్రత్యేక కార్యక్రమం అనేది మొదలు పెడతాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనండి. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఉంటే ఏమైనా క్వశ్చన్ ఆన్సర్స్ అని అడగచ్చండి. అలాగే మీరు కొత్తగా జాయిన్ అయ్యింటే ఎలా చేస్తున్నారు, ఏమి అనే విషయాలు కూడా చెప్పవచ్చు అనమాట. ధ్యానం అర్థమవుతుందా, చేయడానికి అనుకూలంగా ఉందా, ఏమన్నా అననుకూలాలు ఉన్నాయా, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇట్లా ఏదైనా సరే అడగచ్చు అనమాట. ఓకే, అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి పిరమిడ్ ఉన్న వాళ్ళ పిరమిడ్ పెట్టుకోండి. చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి మెడిటేషన్ చేసుకుందాము. శ్వాస మీద ధ్యాస, ఆనాపాన సతి ధ్యానము. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి కళ్ళు రెండు మూసేసుకుందాము. శ్వాసని గమనిద్దాము. చక్కగా ఆనాపానసతి ధ్యానంలోకి వెళ్దాము. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలను కట్ చేసి తిరిగి శ్వాస మీద ధ్యాస పెడదాము. ఇందులో ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసనే గమనిస్తాము. చక్కగా శ్వాసనే గమనిస్తాము.
నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులు చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ప్రోగ్రాము ప్రత్యేక కార్యక్రమం. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. చక్కగా అందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటే ప్రోగ్రాం మొదలు పెడదామండి. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఇంకా మాస్టర్స్ ఇంకా వీడియోస్ ఆన్ చేసుకుంటారా? ఇప్పుడు ప్రత్యేక కార్యక్రమంలో ఎవరు పాల్గొంటున్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఏం చెప్తున్నారు? ఎవరెవరు ఏమేమి ప్రిపేర్ అయ్యి వచ్చారు? హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ చేసుకొని చెప్పచ్చండి. మీ ఎక్స్పీరియన్స్ అయినా కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఎలా చేస్తున్నారు, ధ్యానం ఎలా ఉంది అని ఎక్స్పీరియన్స్ అయినా చెప్పచ్చు. మిగతా వాళ్ళు ఏం ప్రిపేర్ అయినా కూడా చక్కగా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మిగతా ఎవరు వీడియోస్ ఆన్ చేసుకోలేదు. శ్రీలక్ష్మి గారు, నారాయణరావు గారు, జానకి, మామిడి, అరుణాదేవి, మల్లేష్, రాఘవయ్య సార్. ఓకే సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం ఓకే సార్. పొడుపు కథలు. ఎందుకండి వానక తడిచి మూల నచ్చి పుట్టింది ఏమిటి అది? చీపురు సార్. గొడుగు సార్. గొడుగు కరెక్ట్ మేడం. ఎంత దానం చేసినా తరగనిది, అంతకు అంతకు పెరిగేది ఏమిటది? విద్యాదానం. చదువు. కరెక్ట్ అండి. పాలున్నా బాలింతను కాదు, జడలున్నా జటాధారిని కాదు, నేనెవరిని? పాలున్నా బాలింతరాలను కాదు, జడలున్నా జటాధారిని కాదు, నేనెవరిని? పపాయ చెట్టు. ఈత చెట్టు. కొబ్బరికాయ. కాదండి. పాలున్నా బాలింతరాలను కాదు, జడలు ఉన్నా జటాధారణ కాదు, నేనెవరిని? మర్రి చెట్టు. మర్రి చెట్టు కరెక్ట్ సార్. 1000 కన్నులు కలిగి 4 కాళ్ళు కలిగి నరుడు పట్టుకున్న నడవ జాలం, నేనెవరిని? 1000 కన్నులు కలిగి ఉంటుంది కానీ 4 కాళ్ళు కలిగి ఉన్నా కానీ మనిషి పట్టుకుంటే తప్పితే అది నడవటానికి అవకాశం ఉండదు. ఏమిటది? మాస్టర్ ఐడియా ఉందా? నలక మంచం సార్. కరెక్ట్ సార్. శ్రీ విష్ణువుని మోయిచు జలగేడు పక్షి, ఏమిటది? శ్రీ విష్ణువును మోయిచు జలగేడు పక్షి, ఏమి పక్షి అది? గరుడ పక్షి.
గరుడ పక్షి కరెక్ట్ సార్. గరుడ పక్షి. కరెక్ట్ అండి. వంకర టెంకులు మాను, కష్టజీవులు గూడు, ఈడు జోడు అవును, ఏమిటది? వంకర టెంకల మాను, కష్టజీవులు మళ్ళొక్క గూడు, ఈడు జోడు అవును, ఏమిటది? చెప్పులా సార్? కాదండి. మీరు రీసెంట్ గా చూసారు అది మేడం, శారదామ యాత్ర వెళ్ళినప్పుడు చూసారు అది. వంకర టెంకల మాను, కష్టజీవులు గూడు, నది నది ఈడు జోడు అవును, కాదు మేడం. ఇది మోయటానికి ఉపయోగిస్తారు. క్లూ వచ్చేసి పల్లకి డోలి పల్లకి. పల్లకి కరెక్ట్. ఆహా. ఉండేది ఒకటి, కంఠానికి బంధించడం ఇద్దరిని, ఏమిటది? ఉండేది ఒకరికి, కంఠాన్ని బంధించడం ఇద్దరిని, ఏమిటది? తాళి హ్మ్? తాళి తాడు ఉండేది తాడు ఒకరికి. సార్. ఆ? ఏం తాడు సార్? తాలి తాలి. మంగళసూత్రం తాళి. ఓకే. కరెక్ట్ సార్. అరచేతుల అద్దం, 6 నెలల యుద్ధం, ఏమిటది? అరచేతులలో అద్దం, 6 నెలల యుద్ధం. మాస్టర్ ఐడియా ఉందా? సార్ కొద్ది ఫ్లూ అని. క్లూ వచ్చేసి ఆడవాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. పండుగలు దువ్వెన. వచ్చిందంటే ప్రత్యేకించి దీనికోసమే ప్రిపేర్ అవుతారు. అరచేతుల అద్దం, 6 నెలల యుద్ధం, 6 నెలల యుద్ధం. ఏమిటది? గోరింట్లాకా సార్? ఏం సార్? గోరింట్లాకా? గోరింటా కరెక్ట్ సార్. అరచేతులు అద్దమా. రైట్. ఓకే ఓకే ఓకే. వేళగా విచ్చుకుంటుంది, గుబాలిస్తుంది, ఏమిటది? సార్ సార్ సంతోషలా విచ్చుకుంటుంది, గుబాలిస్తుంది, ఏమిటది? పుట్టగొడ. ఇప్పుడు వచ్చేసి పువ్వు ఇప్పుడు సీజన్ లో వచ్చేది. పుట్టగొడ. ఎర్ర పువ్వు. మల్లె పువ్వా సార్? మల్లెపువ్వు కరెక్ట్ మేడం. నున్నగా చెక్కింది, నూనె మెరుగు పెట్టింది, ఏడాదికి ఒకసారి గంటి కదిలిస్తారు, నేనేమిటి? నున్నగా చెక్కింది, నూనె మెరుగు పెట్టింది, ఏడాదికి ఒకసారి గంటి కదిలిస్తారు, ఏమిటది? రథమా? మేడం రథం. రథం కరెక్ట్ మేడం. ఆహా. ఓకే. సంవత్సరం కోసం ఆ బాబా ఈ బాబా పోట్లాడితే కోనరాములు వచ్చి తగు తీర్చాడు, ఏమిటది? ఆ బాబా ఈ బాబా పోట్లాడితే కోనరాములు వచ్చి తగు తీర్చాడు, ఏమిటది? సార్ ఐడియా ఉందా? సార్ మళ్ళీ సార్ చెప్పండి సార్. ఆ బాబా ఈ బాబా పోట్లాడితే కోనరాములు వచ్చి తగు తీర్చాడు. ఇప్పుడు నాకు కాదు. రోలు రోకలి. రోలు రోలు రోకలి. రోలు రోకలి సార్. కాదండి, మనం దీన్ని బయటికి వెళ్ళేటప్పుడు ఉపయోగిస్తాం. బయటికి వెళ్ళేటప్పుడు వాడతారు. ఉపయోగిస్తాం కంపల్సరిగా, ఇది ఉపయోగిస్తాం. చెప్పులా సార్? కాదండి. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెప్పండి సార్. ఆ బాబా ఈ బాబా బాబా. కోనరాములు వచ్చి తగు తీర్చాడు. బండి సార్ ఏమన్నా? సరే, కొద్దిగా దగ్గరలోకి వచ్చారు. బండి కదలాలంటే ఏం చేయాలి? పెట్రోల్. కాదు. ఇంజన్.
ఇంజిన్ కాదు. దానికంటే ముందు ఏం చేయాలి? ఇక్కు కొట్టాలి. ఎక్కువ గంట ముందు కీ ఆన్ చేయాలా? కీ ఆన్ చేయాలంటే పెట్టాలి ఆన్ చేయాలి. తాళం. ఆన్సర్ వచ్చేసి తాళం. తాళం. ఓకే ఓకే. బయటకు వెళ్ళేటప్పుడు తాళం వేస్తామా? అలానే బండి స్టార్ట్ చేయాలంటే తాళం తిప్పాలి కదా. ఓ ఆకు మర్రి ఆకు, కాయ మామిడికాయ, పువ్వు మల్లె పువ్వు. జిల్లేడు చెట్టు సార్, జిల్లేడు చెట్టు. జిల్లేడు కరెక్ట్ సార్, కరెక్ట్ మేడం. ఆకలేదు నీరు తాగదు, నేలన పాకదు, ఏమిటే ఆ తీగ? ఆకలి వేయదు, నీరు తాగదు, నేల పాకదు, ఏమిటి ఆ తీగ? తిప్పతీగ. కాదు మేడం. ఆకలి లేదు. తీగ ఒక మొక్కకు సంబంధించింది కాదు మేడం. ఆకలి వేయదు, నీరు తాగదు, నేలనికి పాకదు, ఏమిటి ఆ తీగ? బంగాళతీ. తమలపాక అండి. కాదు మేడం. కరెంట్ తీగ. మనీ ప్లాంట్. మనీ ప్లాంట్. కరెంట్ తీగ. కరెంట్ తీగ. మెరుపు తీగ, మెరుపు. మెరుపు కాదండి, కరెంట్ తీగ. కరెంట్ తీగ. ఎవరో విద్యుత్ తీగ. కరెంట్ తీగ. కరెక్ట్ అండి. 3 కాళ్ళుంటాయి కానీ ఈశ్వరుడు కాదు, ఏమిటది? 3 కళ్ళుంటాయి కానీ ఈశ్వరుడు కాదు, ఏమిటది? కొబ్బరికాయ. కొబ్బరికాయ కరెక్ట్ మేడం. కొబ్బరికాయ. 5 సంవత్సరాల కలది పిల్లలకు మహా ఇష్టమైంది, ఏమిటది? 5 సంవత్సరాలు కలది పిల్లలకు మహా ఇష్టమైంది, ఏమిటది? పంచతంత్రం కథలు. పంచతంత్రం. కరెక్ట్ మేడం. పంచతంత్రం. తల నుండి పొగ చిమ్ముతుంది, భూతం కాదు, కన్నులు ఎర్రగా నుండు, ఆకాశి కాదు, పాకిపోవుచుండు, పాము కాదు, ఏమిటది? రైలు బండి. కరెక్ట్ అండి. కొమ్ములుంటాయి గాని ఎద్దు కాదు, అంబారి ఉంటుంది గాని ఏనుగు కాదు, ఏమిటది? కొమ్ములుంటాయి గాని ఎద్దు కాదు, అంబారి ఉంటుంది గాని ఏనుగు కాదు, ఏమిటది? నర్తకుల సార్. నత్త కరెక్ట్ సార్. హద్దులేని పద్దు ఎన్నడూ ఆడొద్దు, ఏమిటది? హద్దులేని పద్దు ఆడొద్దు, ఏమిటది? మాస్టర్స్ ఐడియా ఉందా? హద్దులేని పద్దు ఎన్నడూ ఆడొద్దు, ఏమిటది? అది పేకాట సార్. కాదండి. కాదా? హద్దులేని పద్దు ఎన్నడూ ఆడొద్దు, ఏమిటది? ఎన్నడూ ఆడదు. అబద్ధం. అబద్ధం కరెక్ట్ సార్. హనుమంతరావు గారి పెండ్లాం గుణవంతురాలు, కట్టెడు సొమ్ములు పెట్టుకొని తల వంచుకుంది, ఏమిటది? హనుమంతరావు గారి పెండ్లాం గుణవంతురాలు, కట్టెడు సొమ్ములు పెట్టుకొని తల వంచుకుంది, ఏమిటది? అట్టి చెట్టు సార్. కాదండి. వరి ధాన్యం అండి. కరెక్ట్ అండి. వరి గాని జొన్నలు గాని ఏదైనా ధాన్యం. ఓకే ధాన్యం మొక్కలు. ధాన్యం కంకి ధాన్యాలు. ధాన్యాలు ఏదైనా. నూతిలో పాము 100 వరహాలు ఇచ్చినా బయటకు రాదు, ఏమిటది? నూతిలో పాము 100 వరహాలు ఇచ్చినా బయటకు రాదు, ఏమిటది? నాలుగు కరెక్ట్ మేడం. నోరు లేని పెట్ట తోకతో నీళ్లు తాగుతుంది, ఏమిటది? దీపం. దీపం కరెక్ట్ అండి. పిడికిదంతా పెట్ట అరిచి గోల చేస్తుంది, ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెబుతుంది, ఏమిటది? ఫోను. ఫోన్ కరెక్ట్ మేడం. దూరవాణి.
పవన్ కరెక్ట్. యంత్రం గాని యంత్రం కాదది మంత్రం ఏమిటది? యంత్రం గాని యంత్రం కాదది మంత్రం ఏమిటది? సాయంత్రం. సాయంత్రం కరెక్ట్ మేడం. నాకున్నది ఒకే కన్ను చూడలేను కానీ ముక్కు చాలు ముందుకు దూసుకుపోవటానికి ఏమిటది? మళ్ళీ ఒకసారి చెప్పండి. నాకున్నది ఒకటే కన్ను చూడలేను కానీ ముక్కు చాలు ముందుకు దూసుకొని పోవటానికి నేను ఎవరిని? విమానం విమానం సార్ సార్ పెన్ను. ఫ్లైట్ కాదండి. బలపం. కాదండి. కన్ను నాకున్నది ఒకటే కన్ను. నాకున్నదే ఒకే కన్ను చూడలేను కానీ ముక్కు చాలు ముందుకు దూసుకొని పోవటానికి నేను ఎవరిని? సార్ 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 పెన్ను కాదండి. పెన్ను చెప్పాను ఆల్రెడీ. ఇదొక చిన్న వస్తువు. సూది. దాంతో సూది కరెక్ట్ మేడం. ఓకే. కన్ను ఉంటుంది, ముక్కు దీని మూతి ఇట్లా. రెప్పల మోయని జాన ఏమిటది? ఇవి 2 క్వశ్చన్లు అండి. రెక్కల మోయని పక్షి ఒకటి, రెప్పల మోయని జాన ఏమిటది? చేప. చేప ఒకటి. ఇంకొకటి రెక్కల మోయని పక్షి ఏమిటి? రెప్పలు ముయ్యని పక్షి. గబ్బిలం మూయది. కాదు. ఇది చిన్న లఘువా? కాదండి. అంత పెద్దది కాదండి. ఇది చాలా చిన్నది. రెక్కల మోయని చిన్నది పక్షి. ఈగ. ఈగ సార్ ఈగ. తూనీగ. తూనీగా ఈగ ఈగ కూడా మూయదు కదా. ఈగ మూసింది. తూనీగ ఎగురుతా ఉంటుంది చెట్టు మీద వాళ్ళని రెక్కలు అట్లా అని పెట్టుకోండి. ఓకే. ఒక చిన్న కథ అండి, వేమన కథ, కర్మఫలం గురించి. ఒకప్పుడు ఒక గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. రామయ్య తన జీవితంలో అనేక పాప కార్యములు చేసేవాడు. అతడు ఇతరులను మోసం చేయడము, దుర్మార్గం చేయడము, ఇష్టారాజ్యంగా జీవించడము అతని నిత్యకృత్యంగా మారిపోయింది. అతని నైతికమైన ధర్మఫలాలను గుర్తించకుండా ప్రాపంచిక ఆసక్తులకు లోనై జీవితాన్ని సాగించేవాడు. కొంతకాలం తర్వాత రామయ్యకు అనేక కష్టాలు ఎదురయ్యాయి. అతని ఆరోగ్యం చెడిపోయింది, ధనం కోల్పోయాడు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అతనిని వదిలిపోయారు. ఎవరూ అతనికి సహాయం చేయలేరు. అతడు నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. తన జీవితంలో జరిగిన మార్పును చూసి రామయ్య తన పాపకార్యముల ఫలితాలను గుర్తించాడు. అతను తన గత తప్పులను సరిదిద్దాలని, మంచి మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నాడు. అతను తన పాపకార్యములను విడిచిపెట్టాడు, ధార్మిక మార్గంలో నడవడము ప్రారంభించాడు. రామయ్య తన జీవితంలో మంచిని చేయడము ప్రారంభించాడు. అతను ఇతరులకు సహాయం చేయడము, సత్యవంతంగా ఉండటము, ధర్మాన్ని అనుగుణంగా జీవించడం మొదలుపెట్టాడు. కొంతకాలం తర్వాత అతని జీవితం మారింది. అతనికి ఆరోగ్యం మెరుగుపడింది, ధనం తిరిగి వచ్చింది, స్నేహితులు, కుటుంబ సభ్యులు తిరిగి వచ్చారు. వేమన ఈ కథ ద్వారా మనకు కర్మఫలం గురించి, మంచిని చేయాలని, పాపకార్యాలను విడిచిపెట్టాలని బోధిస్తున్నాడు. తన కర్మను బట్టి తన ఫలితము ఉంటుంది అనే సూత్రం మనకు స్పష్టమవుతుంది. ఈ కథ మనకు ఒక పాఠాన్ని బోధిస్తుంది. మనం ఏమి చేస్తామో అది మనకు తిరిగి వస్తుంది. కాబట్టి మంచి చేయటము, సత్యము, ధర్మము అనుసరించడము మనమందరి బాధ్యత. వేమన పద్యం అండి. గొంది ఎవరి సొమ్ము పోషింప పలుమారు, ప్రాణమెవరి సొమ్ము భక్తి చేయ, ధనమెవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము. విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం: ప్రస్తుతము నీది అనుకుంటున్నది నీది కాదు, అంటే ఎప్పటికీ నీతో ఉండేది కాదని చెప్పునాడి పద్యములో వేమ. శరీరం పట్ల అంత శ్రద్ధ తీసుకుంటున్నా ఎందుకు? అది ఎప్పుడూ ఇలాగే ఉంటుందా? జర దుఃఖము ఉండగానే ఉంది కదా. ప్రాణంబు అంతే, ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. భక్తిని కలిగి ఉండటమే చాలనుకుంటున్నావా? అది కాలాయాపన కాదా? ధ్యానము, యోగము ముఖ్యము. నువ్వు ఇప్పుడు ఆచరిస్తున్న ఏది శాశ్వతం కాదు. ధనము అంతే, అది స్వార్జితమైన, అది నీ చేతిలో కాలం ఉంటుందంటావు. ధర్మము ఒక్కటే నువ్వు పోయినా మిగిలి ఉండేది తెలుసుకుంటున్నాడు వేమన.
అంటే బొంది అంటే దేహము, దీనికి బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, చివరికి మరణము అనే పరిణామం ఉంది. కాబట్టి నువ్వు దానికి చేసే పోషణ తాత్కాలికమే. బొందితో కైలాసము వెళ్తారంటారు. అంటే శరీరముగా ముక్తి అనేది నీకు సాధ్యమయ్యే పనేనా? బొంది దేశీయ పదం. కన్నడములో కూడా బొంది, తమిళములో పొంది. ప్రాణం అంటే ఆత్మ నుండి ఉద్భవించిన జీవశక్తి. అది మళ్ళీ ఆత్మలోకే వెళ్ళిపోతుంది. భక్తి చేస అంటే భక్తిని చూపడం, ఆచరించడం. భక్తి అంటే అంకిత భావము, ధనం కాలాకాలం ఉంటుందనుకోవడంలోనే నీ అజ్ఞానము ఇమిడి ఉంటుంది. దానిని దాన ధర్మాలకు వెచ్చించటమే వివేకము. ధర్మాన్ని గురించి గతములో అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది. తనువు ఎవరి సొమ్ము, ధర్మమే తన సొమ్ము అనేది పాఠాంతరం. ఒక చూడండి, భార్య అంటుంది, ఏమిటి ఈరోజు మళ్ళీ తాగారా? భర్త, అవునే దెయ్యం. భార్య అంటుంది, మందు తాగితే డార్లింగ్ అంటారు, మీరు తాగితే బంగారం అంటారు, మరి ఈ రోజు ఏమిటి, ఏం తాగారు, దెయ్యం అంటున్నారు? దానికి అంటున్నాడు ఆయన, నేను స్ప్రైట్ తాగాను అని. సిరి, నేను మీకు ఏమైనా అప్పున్నానా? సిరి, అలా ఏం లేదే, ఎందుకు అలా అడుగుతున్నావు గిరి అంటున్నాడు, ఏం లేదు, రోజు రోజుకి మీ మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఇవ్వండి జోక్స్. ఈ సదవకాశం ఇచ్చినటువంటి లలిత మేడం గారికి, రంగనాథ్ సార్ గారికి థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా ఉన్నాయి పొడుపు కథలు కూడా బాగా స్వీకరించారు. అలాగే కథ కూడా బాగుంది. ఏమైనా పద్యము, దాని యొక్క అర్థం కూడా చాలా చక్కగా వివరించారు. జోక్స్ బాగున్నాయి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దుర్గా భవాని గారు వీడియో ఆన్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే. అది మ్యూజిక్ ఎందుకు పెడతారు మ్యామ్ మెడిటేషన్ చేసేటప్పుడు? ఆలోచనలు పక్కకి వెళ్తూ ఉంటాయి కదా, ఆ ఆలోచనలు పోకుండా దీని మీద కాస్త కాన్సన్ట్రేషన్ ఉంటే ఈజీగా ఉంటుంది. శ్వాస మీద ధ్యాస పెట్టడానికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అనేసి ప్లజెంట్ గా ఉంటుంది. మళ్ళీ కాన్సన్ట్రేషన్ దాని మీదే వెళ్తుంది మేడం. దేని మీద అంటారు? అంటే మ్యూజిక్ మీద. మ్యూజిక్ మీదకి వెళ్తారు కదా. ఓకే, అందుకని మీకు ఉంది. ఏం మేడం? మీకు ఇబ్బందిగా ఉందా మ్యూజిక్ అనేది? ఏం ఇబ్బంది లేదు, కానీ కాన్సన్ట్రేషన్ వెళ్తుంది మ్యూజిక్ పైన. ఓకే, అయితే ఆలోచనలు అయితే రావట్లేదు కదా. ఏమి అక్కడే ఉంది, దృష్టి అయితే మ్యూజిక్ మీదే ఉంది కదా. శ్వాస మేడం. నో ప్రాబ్లం. శ్వాస మీద మ్యూజిక్ మీద అయితే ఉంది. వేరే ఆలోచనల వైపు అయితే పోవడం లేదు కదా, కళ్ళు మూసుకుంటే. పోవడం లేదు. ఓకే, శ్వాస మీద ధ్యాస కూడా ఎందుకు పెట్టమంటాము అంటే ఆ శ్వాసను గమనిస్తుంటే ఆలోచనలు రావు. ఆలోచన రహిత స్థితిలో ఉండాలి అని మనం పెడతాం. వైబ్రేషన్స్ వస్తున్నాయి మేడం చేసేటప్పుడు. ఎనర్జీ బాగా లోపలికి వస్తుంది, ఫ్లో అవుతుంది, వైబ్రేషన్స్. కానీ శూన్యంలోకి ఏం వెళ్తలేదు మేడం. శూన్యంలో ఏం వెళ్తలేదు. అర్థం కాలేదు మేడం. శూన్యంలోకి మేడం ఏం వెళ్తలేదు. కళ్ళు మూసుకున్నప్పుడు ఆలోచన లేకుండా సైలెంట్ గా ఉండదు. మీకు ఏమనిపిస్తుంది? ఇంకా అదే కదా శూన్యం. కళ్ళు మూసుకొని కూర్చున్నాము, ఆలోచన లేదు, ఏ దాని మీద కూడా మనకు ఏమి అంటే కళ్ళు మూసుకొని సైలెంట్ గా ఉన్నాము. ఏదో ఒకటి ఏమంటాము, కలర్స్ కనపడటం కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ ఏమి లేదు, జస్ట్ బ్లాక్ గా ఉంటుంది అంతే.
అలా సాధన చేస్తూ వస్తే ఆ తర్వాత మనలో మార్పులు వస్తాయి. కొంతమంది కలర్స్ కనిపించడం కానీ, కొంతమంది విజన్స్ కనిపించడం కానీ, అలా అంటే అది ఒక్కసారిగా రాదు, కొంచెం టైం పడుతుంది. ఒక లైట్ కనపడడం కానీ, అట్లా సాధన పెరుగుతూ పోతే శూన్యము అంటే ఏమీ లేకుండా ఉండడమే శూన్యం. ఆ స్థితి ఎక్కువసేపు ఉండదు. మళ్ళా ఆలోచనలోకి వెళ్ళడం కానీ, డైవర్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. అలా ఏమీ లేకుండా కంటిన్యూగా శూన్యంగా ఉంటుంది గొప్ప విషయం. అలా చేస్తూ పోతే ఎన్నో మార్పులు వస్తాయి. ఆలోచన రహిత స్థితి, అదే శూన్యం. దాన్ని సాధన పెడితే ఎక్కువసేపు వస్తే మార్పులు అనేది వస్తాయి. థ్యాంక్ యూ మేడం. ఇంకేమన్నా డౌట్ ఉన్నా అడగచ్చు. మీకు సైలెంట్ గానే ఉంది, శూన్యంగానే ఉంది. శూన్యం ఏం లేదు మేడం. ఇంకేముంది పోనీ అది చెప్పండి. అంటే వైబ్రేషన్స్ అవుతున్నాయి, ఇట్లా ఊగుతున్నా మేడం. అవును. కళ్ళు మూసుకున్నప్పుడు ఏం కనిపిస్తుంది అని అడుగుతాను. ఏం కనిపిస్తలేదు మేడం. ఏం కనిపించలేదు అంటే చీకటిగా కూడా లేదు మేడం. చీకటిగానా? చీకటి ఉంది. అంటే శ్వాస ధ్యాస పెట్టినప్పుడు వైబ్రేషన్స్ వస్తున్నాయి మేడం. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఊగుతున్నా వైబ్రేషన్స్ వస్తున్నాయి. అది మనకు నిజమయ ప్రాణశక్తి అనేది బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి వస్తుంది. ఎనర్జీ పాస్ అయినప్పుడు ఖచ్చితంగా బాడీ వైబ్రేట్ అవుతుంది. అదేం ప్రాబ్లం లేదు. ఒక పవర్ అనేది మనలోకి వచ్చింది అన్నప్పుడు ఖచ్చితంగా బాడీ వైబ్రేట్ అవుతుంది. ఏం తప్పు కాదు. మన లోపలికి ఎనర్జీ ఫ్లో ఉంది అంటే మెడిటేషన్ బాగుంది. దాని తర్వాత ఇంకా సాధన చేస్తూ పోతే మిగతా మార్పులు ఇస్తాయి అన్నమాట. ఆలోచన రైతు స్థితిలో ఉండడం అనేది పర్ఫెక్ట్. అది ఎంతసేపు ఉన్నాము అనేదే ముఖ్యం. ఇక్కడ మనం 1 అవర్ చేస్తుంటాము, కానీ 1 అవర్ మనం మెడిటేషన్ లో ఆలోచన రహిత స్థితిలో ఉంటామా లేదా అనేది తెలియదు కదా. ఫస్ట్ ఆలోచనలు వస్తాయి, ఆ తర్వాత తగ్గిపోతాయి. ఆ తర్వాత మనం 1 అవర్ ఎంతసేపు ఉంటున్నాము అనేది ముఖ్యం. ఇప్పుడు శూన్యంలో ఉన్న వాళ్ళు ఎలా వస్తారు మేము బయటికి? శూన్యంలో ఉన్న ఎరుక ఉంటుంది అనమాట. ఇప్పుడు మ్యూజిక్ ఆడియన్స్ వినిపిస్తుంది. ఎరుకతో చేసే ధ్యానం మనకి. అప్పుడు మనం మళ్ళీ పిలుస్తాం కదా, కళ్ళు ఓపెన్ చేయండి అని చెప్తాం కదా, అది విని బయటకు వస్తాం. అదైతే ఎరుకతో ఉండి చేసే ధ్యానమే కాబట్టి మనం చెప్పినప్పుడు అది వినిపిస్తుంది. అప్పుడు మనం బయటకు ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. నవీన్ నమస్తే మేడం. నమస్తే సార్. రంగనాథ్ మాస్టర్ గారికి, లలితా మేడం గారికి, ఈ యొక్క జూమ్ క్లాస్ లో పాల్గొన్నటువంటి సహధ్యాయులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఒక చిన్న కవిత లాంటిది, ఒక చిన్న కవిత కాదు, అది నిత్య జీవితం జరిగేటువంటి విషయాలే. ఇక్కడ నేటి ఉరుకుల పరుకుల జీవితంలో మన జీవన విధానం, ఆచార సంప్రదాయాలు ఎలా మారిపోతున్నాయో గమనించండి. ఈ యొక్క విషయం తెలుసుకుంటే మనం ఎట్లా మారిపోయి తెలిసిపోతుంది. ఇంటి ముందు చెట్టు పోయి ఇంట్లో ఏసీ వచ్చింది. ఇంటి ముందు పొయ్యి పోయి ఇంట్లోకి గ్యాస్ వచ్చింది. ఇంటి ముందు అరుగులు పోయి ఇంట్లో టీవీ వచ్చింది. ఇంటి ఆవరణలో పెరడు పోయి పాలరాయి ఫ్లోర్ అయ్యింది. ఇంటి బయట కుండ పోయి ఇంట్లో ఫ్రిడ్జ్ అయ్యింది. ఒంట్లో బద్ధకం చేరి ఇంట్లో వాషింగ్ మిషన్ అయ్యింది.
ఇంటి బయట రుబ్బురోలు, ఇంట్లో మిక్సీ అయ్యింది. ఇంట్లో పుస్తకాలు పోయి చేతిలో మొబైల్ అయ్యింది. ఇంటి ముందు రంగవల్లులు పోయి పెయింటింగులు వచ్చాయి. ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధాశ్రమంలో అనాథలయ్యారు. ఇంటి బయట మరుగుదొడ్లు, ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్స్ అయ్యాయి. అమ్మ, నాన్న, అత్త, మామ, బాబాయి, పిన్ని పిలుపులు మామ్, డాడ్, ఆంటీ, అంకుల్గా మారాయి. శరీరానికి రాసే సున్నిపిండి పోయి మార్కెట్లో సబ్బులయ్యాయి. జుట్టుకు పెట్టుకునే కుంకుడుకాయలు పోయి షాంపూలు అయ్యాయి. గడపకు కట్టే పచ్చని తోరణాలు ప్లాస్టిక్ పువ్వులయ్యాయి. ఇంట్లో ఆయుర్వేద వైద్యం మరిచిపోయి వీధిలో మెడికల్ షాపులో వరుస కట్టాం. శరీరాన్ని కప్పుకునే దుస్తులు పోయి ఫ్యాషన్ మాయలో గుడ్డ పీలికలయ్యాయి. ముఖానికి రాసుకునే పసుపు మేగడా పోయి మార్కెట్లో ఫేస్ క్రీములు అయ్యాయి. పొడుగైన వాలుజడలు కొత్తిమీర కట్టలయ్యాయి. చేతికి అందంగా పెట్టుకునే గౌరింటాకు పోయి మొహందీ కొనులయ్యాయి. కుటుంబం కలిసి జరుపుకునే పండుగలు పబ్బాలు వాట్సాప్ స్టేటస్గా మారాయి. సంప్రదాయబద్ధమైన పెళ్లిళ్లు పోయి డెస్టినేషన్ పెళ్లిళ్లు వచ్చాయి. ఎడ్ల బండ్లు పోయి పెట్రోల్ వాహనాలు వచ్చాయి. పచ్చని పొలాలు, ఫ్యాక్టరీలు, భవంతులయ్యాయి. కుటుంబంలో అనుబంధాలు, ఆర్థిక సంబంధాలయ్యాయి. ఇంటి చుట్టూ బంధాలు అవసరాలకు పరిమితమయ్యాయి. మనిషిలో మంచి మానవత్వం పోయి మోసం, ద్వేషం పెరిగాయి. సంపాదన ధ్యాసలో మనిషి జీవితం యాంత్రికంగా మారింది. డబ్బే పరమావధిగా, వస్తువులే హోదాగా భావించే మనిషి రాక్షసుడయ్యాడు. నాటి మనిషి జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా సాగేది. నేటి మనిషి జీవితం ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్యంతో సాగుతున్నది. ఆధునికత మాయలో ప్రకృతిని కలుషితం చేసి మన గొయ్యిని మనమే తవ్వుకున్నాము. పెరుగుట విరుగుట కొరకే అంటే ఇదే మరి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి మన జీవన విధానము. దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మహాతార్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. మేడం గారు. ఎస్ సార్, అన్నీ కూడా భలే కలెక్ట్ చేశారు. వాస్తవాలే, ప్రజెంట్ ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనేది అన్ని నిజాలే. ప్రతి ఒక్కటి కూడా మనిషితో బతకడం లేదు. అన్ని యాంత్రిక జీవితం అయిపోయింది. ఏది చూసినా కూడా ఆ ఆనందమయ స్థితి అనేది లేకుండా పోతుంది. చాలా బాగా కలెక్ట్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం గారు. సతీష్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సతీష్ కుమార్ గారు. మేడం మేడం గుడ్ ఈవినింగ్ మేడం. నమస్కారం మేడం. ఎస్ సార్, నమస్తే మేడం. ఇప్పుడు నాకు మేడం, ఇప్పుడు నేను మెడిటేషన్ చేసేటప్పుడు మీరు సాంగ్ అనేది, అది మన మ్యూజిక్ అనేది ప్లే చేస్తున్నారు కదా మేడం. ఆ మ్యూజిక్ ప్లే చేస్తే పిచ్చి పిచ్చి ఆలోచనలు అనేటివి వస్తున్నాయి మేడం. ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా నాకు అట్లా కావడం లేదు. అదే నేను మ్యూట్ లో ఉంటే, సైలెంట్గా ఉంటే మాత్రం నేను మెడిటేషన్ అనేది నేను అంటే హ్యాపీగా చేస్తున్నాను అన్నట్టు అనిపిస్తుంది మేడం నాకు. మామూలుగా మనం మ్యూజిక్ ప్లే చేసేది ఆలోచనలు రాకుండా ఉండాలని, దాని మీదకి కాస్త వినడం వల్ల మనసు అనేది శూన్యస్థితికి ఈజీగా వస్తుంది అని, డైవర్ట్ కాకుండా, పక్కదారి పట్టకుండా మనసు.
ఉంటుంది మనము పెడతామన్నమాట. ఒక్కటి మేడం, ఇప్పుడు ఓంకారం అనేది ఉంటది కదా మేడం. ఓంకారం మ్యూజిక్ లో వేసుకుంటే నాకు శ్వాస మీద ధ్యాస అనేది నాకు అప్ టు అంటే ఫస్ట్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నాకు శ్వాస మీద ధ్యాస అనేది ఉంటుంది. మళ్ళీ తర్వాత మిగిలిన నాకు మ్యూజిక్ పెడితే శ్వాస మీద ధ్యాస అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది మేడం. అట్లా అది అట్లా ఎందుకు అనిపిస్తుంది అన్నది అర్థం కావట్లేదు మేడం. దాని మీదకి దృష్టి పోవట్లేదు, ఆ మ్యూజిక్ స్వీకరించట్లేదు. మ్యూజిక్ మీదకి దృష్టి పోతే ఇంకా ఆలోచన అనేది మనసు అక్కడే ఉంటే, ఆ మ్యూజిక్ మీదే ఉంటే వేరే దాంట్లోకి మీదకి పోదు కదా ఆలోచన. ఎంత ట్రై చేసినా కూడా ఒక 5 minutes కూడా లేదు మేడం. ఒక 1-2 minutes అట్లా ఆ మ్యూజిక్ పైన ఉంటుంది. మళ్ళీ తర్వాత అయ్యో నేను ఇవాళ అది చేసినాను, ఆమె అట్లా అంది, తను ఇట్లా అంది, ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి మేడం. శ్వాస మీద అనవసరమైన శ్వాస మీద శ్వాస మీద దృష్టి పెట్టండి. శ్వాస మీద ధ్యాస పెట్టిన తర్వాత కూడా నాకు అట్లనే అనిపిస్తుంది మేడం. నేను ట్రై చేస్తున్నాను. అదే శ్వాస మీద ధ్యాస, ఇక్కడ ధ్యాస ఉంటే ఇది ఖాళీ అవుతుంది కదా. అప్పుడు ఇక్కడ శ్వాస మీద దృష్టి పెడితే దీని మీదకే ఉండాలి దృష్టి, పక్కకు పోకూడదు కదా. అవునవును. అప్పుడు దీని మీద దృష్టి లేనట్టే కదా. అవునవును మేడం. అక్కడ ఆలోచనలు వస్తున్నాయి. కొంచెం శూన్య ముద్ర ఉంది కదా, అది కొంచెం ప్రాక్టీస్ చేయండి. అదే మేడం. అప్పుడు ఆకాశ ముద్ర అంటాం కదా. అవును. అది కొంచెం పెట్టుకోండి, ఆలోచనలు తగ్గుతాయి. ఆకాశముద్రతోని ఆలోచనలు తగ్గుతాయి మేడం. ఖచ్చితంగా అదే శూన్య ముద్ర అంటాము. ఓకే. కొంచెం మనకు ఆలోచనలను తగ్గించి శూన్యాన్ని తెచ్చి పెడుతుంది మనకు ఆ ముద్ర పెట్టుకోవడం. అలాగే ఇలా దండ ముద్ర, ఇలా చక్కగా చేతులు ఇలా పెట్టుకుంటాం కదా స్ట్రైట్ గా మేడం. ఇలా పెట్టుకోవడం ద్వారా కూడా మనకు ఆలోచనలు అనేది తగ్గుతుంది. అంటే నేను 3 hours ప్రాక్టీస్ చేస్తున్నాను మేడం. 3 hours కూర్చుంటున్నాను మేడం మెడిటేషన్ కి. 1 hour అట్లా మాక్సిమం ట్రై చేస్తున్నాను. కానీ అట్లా అనిపిస్తుంది. ఎంతసేపు ఉంటున్నాము అనేది కూడా మనకు ముఖ్యం. కూర్చోవడం అయితే 3 పూటల ఒక్కొక్క గంట కూర్చుంటున్నారు. లేకుండా ఎంతసేపు ఉన్నాము అది కూడా ముఖ్యమే మనకు. రంగనాథ్ సార్ చెప్పినట్టు మేడం, మనకు లెఫ్ట్ రోస్ కానీ అట్లా క్లోజ్ చేసుకుంటే మేడం, మన చంద్రనాడి సూర్యనాడి మేడం డే మొత్తంలో చంద్రనాడి పైన ఉండడం వల్ల కూల్గా ఉండడం అదంతా ఓకే ఉన్నది మేడం. నాకు 100% అది బాగుంది మేడం. మళ్ళీ నైట్ లో మాత్రం సూర్యనాడి సూపర్ ఉంది మేడం. నాకు అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఇదేంది శ్వాస మీద ధ్యాస అంతకుముందు అనుకునేది. బట్ దాంతో ఇప్పుడైతే ఎంత డే మొత్తంలో మన చంద్రనాడి తోటి ఉంటే ఎంత కూల్గా ఉంటున్నాం, ఏ వర్క్ అయినా కూడా చేసినా కూడా ఎంత చేయాలన్నది కూడా అట్లా అనిపిస్తుంది మేడం. అదంతా బాగుంది. కానీ ఒకటి ఏంటంటే మేడం, ప్రశాంతంగా ఉంటాము, కోపం అనేది అవునవును మేడం, ఉంటుంది. ఇదొక్కటి శూన్యస్థితికి వచ్చేదాన్ని కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఈ ముద్ర పెట్టుకోండి, ఇలాగే చక్కగా పెట్టుకోవడం కూడా ఒక 5 minutes అట్లా చేస్తే కూడా ఈ మనసు అనేది కొంచెం ఆలోచన తగ్గిస్తుంది. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస అనేది ఖచ్చితంగా ఉంటుందో ఆలోచనలు రాకూడదు. ఇక్కడ మీరు ధ్యాస పెట్టినప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అంటే ధ్యాస ఇక్కడ పోయింది అనే అర్థం మేడం. మనసు అనేది శూన్యం అయిపోతుంది మేడం. కానీ మ్యూజిక్ పరంగా అట్లా వెళ్తే ఆలోచనలు అనేటివి వస్తున్నాయి మేడం. నేను ఇవాళ చేసేది కాదు, అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు అంటే అనవసరమైన మనకు అవసరం లేని ఆలోచనలు అనేటివి కూడా అట్లా వస్తున్నాయి. నెగటివ్ థాట్స్ పోగొట్టుకోవడానికి ఈ ముద్ర పనికొస్తుంది. అదే ఇప్పుడు నేను మేడం మెడిటేషన్ కి మనం 20 minutes మనం మెడిటేషన్ చేస్తాను కదా మేడం. ఇప్పుడు మ్యూజిక్ ప్లే చేస్తే నాకు అది సెట్ కాక నేను యూట్యూబ్ లోకి వెళ్ళి ఓంకారం అనేది పర్టికులర్ గా నేను ప్లే చేసుకొని చేస్తే మెడిటేషన్ అనేది సరిగ్గా కుదురుతుంది. మళ్ళీ తర్వాత 20 minutes తర్వాత నేను దీంట్లో కంటిన్యూ అవుతున్నాను మేడం. అట్లా
నో ప్రాబ్లం. ఆ, లలిత మేడం నేను మాట్లాడొచ్చా ఒకసారి? మాట్లాడాము. సౌండ్ తగ్గించేసుకుని అప్పుడు మెడిటేషన్ చేయొచ్చు కదా. మ్యూజిక్ మనకి డిస్టర్బెన్స్ గా ఉన్నప్పుడు సౌండ్ శాంతం తగ్గించేసుకుంటే అప్పుడు తగ్గిపోతుంది కదా. ఆ, అట్లా ఆ, కుదురుతుంది మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. అలా కూడా ఇప్పుడు మెడిటేషన్ నడిచేటప్పుడు ఆ టోటలీ నేను జీరో వేసుకొని మెడిటేషన్ చేసుకుంటే ప్రశాంతంగా నాకు శ్వాస మీద ధ్యాస అనేది ఏం ఆలోచన లేకుండా నాకు అట్లా జరుగుతుంది. బట్ కొన్ని సందర్భాలల్లో నాకు కుదరట్లేదు అని అనుకుంటే నేను అట్లా ఓంకారం అనేది యూట్యూబ్ లో నేను ప్లే చేసుకుంటా చేస్తున్నాను మేడం. అది ఓకే, నో ప్రాబ్లం. మాక్సిమం నేను సౌండ్ అనేది తక్కువ పెట్టుకొని చేస్తున్నాను మేడం అట్లా. కొత్తగా వచ్చిన వాళ్ళకు మెడిటేషన్ కుదరకపోవడము అంటే వాళ్ళకు చేయడం తెలియకపోవడము ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి మనము మెడిటేషన్లలో మ్యూజిక్ పెట్టడము అనేది వస్తుంటుంది. అయితే ప్రతిసారి కొత్త వాళ్ళు వస్తుంటారు కాబట్టి మనము పెట్టకుండా అనేది కుదరదు, పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఒక్క నిమిషం మ్యూజిక్ ఆపేసినా వెంటనే కళ్ళు తెరిచేస్తారు, ఏం జరిగింది మ్యూజిక్ ఆగిపోయింది అనుకుంటారు. అయితే మనకు ఒక సాధనలో ఒక కొంచెం ఎక్కువ అంటే టైం పట్టినప్పుడు, ఎక్కువ రోజుల నుంచి సాధన చేస్తున్నప్పుడు మ్యూజిక్తో పని లేదు, వితౌట్ మ్యూజికే మెడిటేషన్ చేయొచ్చు. అది పర్ఫెక్ట్ అన్నమాట. అయితే కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళకు ఆపేస్తూనే మ్యూజిక్ పెట్టలేదే ఎలా కూర్చోవాలి అనేది ఒకటి, ఆపేస్తూనే వెంటనే బయటికి రావడం ఒకటి జరుగుతుంది అనమాట. ఏంటి వినపడట్లేదని మ్యూజిక్ ఆగిపోయినా కూడా తిరిగి మనము బయటికి రండి అని చెప్పేంత వరకు కళ్ళు తెరవకుండా ధ్యానంలోనే ఉండిపోవాలి, మ్యూజిక్ ఆగిపోయినా కూడా. కానీ వెంటనే లేచేస్తారనమాట, ఏమైపోయింది, ఎందుకు మ్యూజిక్ రాలేదు, నేను ఎట్లా చేసుకోవాలి అనే స్థితిలోనే ఇంకా ఉంటారు. అటువంటి వాళ్ళ కోసము మనకు మ్యూజిక్ అయితే పెడతాము. మనకు కొంచెం సాధన పెరిగినాక మ్యూజిక్తో పని అవసరం లేదు, మ్యూజిక్ లేకుండా ఎక్కడైనా ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. అలా ఉన్నప్పుడు మీరు మ్యూట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మ్యూజిక్ ఉంటేనే చేయాలి అని ఏం లేదు. అలవాటు పడని వాళ్ళ కోసం మనం పెట్టాలి, ఎందుకంటే ప్రతి బ్యాచ్ లోనూ కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి. అవునవునవును. అందువల్ల అయితే పెడతాము. శూన్య స్థితిలో ఏది మ్యూజిక్ లేకుండా కూడా చక్కగా మెడిటేషన్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైం చేస్తాము, సైలెంట్ గా కూర్చొని చేసేసుకుంటాం అనమాట. మ్యూజిక్ ఉండాలా అని ఏం లేదు. ఇంకేదన్నా మనకు ఎక్కువ మీకంటే ఇప్పుడు మ్యూజిక్ వల్ల ఆలోచనలు వస్తున్నాయి, కానీ మామూలుగా ఆలోచనలు వచ్చే వాళ్ళు కొంచెం అట్లా పెట్టుకుంటే ఆలోచనలు పోతాయి కదా, అట్లా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. లేకపోతే మేడం ఒకటేంటంటే మ్యూజిక్ వల్ల 7 minutes కూడా మనం కూర్చోవట్లేదు. అదే సైలెంట్ లో అయితే మేడం 2.5 hours మేడం నేను సైలెంట్ వెళ్ళిపోతున్నాను మేడం అట్లా. వెరీ గుడ్, నో ప్రాబ్లం. మ్యూజిక్ కంపల్సరీ ఏం కాదు, అదే చెప్తున్నాను కదా, కంపల్సరీ ఏం కాదు. అయితే కొత్తగా వచ్చినప్పుడు మ్యూజిక్ పెడితేనే కూర్చోగలుగుతాం కాబట్టి పెట్టాలి అంతే. లేకపోతే శూన్య ధ్యానం కరెక్ట్, ఏం పర్వాలేదు. అయితే కొంచెం సాధన పెరిగినప్పుడు శూన్య ధ్యానం చేయొచ్చు అనమాట, కొత్తగా వచ్చినప్పుడు చేయలేదు, అది ఉంటేనే చేయగలుగుతాం అనమాట. అట్లా మీరు కరెక్ట్ గానే ఉన్నారు, అందులో ఏం తప్పు లేదు. శూన్య ధ్యానం చేయడం కూడా కరెక్ట్, నో ప్రాబ్లం. అదే మేడం, ఇంకేమన్నా అట్లా ఏమన్నా మిస్టేక్ చేస్తున్నాను అని నాకు ఒక డౌట్ వచ్చింది మేడం. లేదు లేదు, ఏం లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే. ఓకే విష్ణుకాంతం గారు మాట్లాడండి అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. విష్ణుకాంతం గారు. మేడం వినిపిస్తుందా? వినిపిస్తుంది. నేను కూడానండి మ్యూజిక్ ఉంటే అసలు ధ్యానం చేయలేను మేడం, లేకుండా గంటలు చేస్తానండి. కానీ ఉంటే ఎందుకో మరి నాకు డిస్టర్బెన్స్ గా అనిపిస్తుందండి, అలా లేకుండానే చేస్తానండి. అదే కొంచెం సాధన పెరిగినాక అనిపించదు, పెట్టుకోవాలని అనిపించదు, కొత్తగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఏమీ లేకుండా కూర్చొని చేద్దామని అనిపిస్తుంది, అది మనకు సాధన పెరిగే కొద్దీ అట్లా అనిపిస్తుంది. అవును మేడం. పాట పాడినా మేడం? పాడానమ్మా. మదిలో మానస సోరుడు, హృదిలో అమృత రూపుడు,
మదిలో మానస సోరుడు హృదిలో అమృత రూపుడు ఏ తీరుగను శరణని అంటే ఆ రూపుగా కనిపిస్తాడు. ఓ దేవా ఓ గురువా ఆత్మస్వరూపమై నాలో ఉన్నావు, నీకు శరణం శరణం. మదిలో మానస రూపుడు హృదిలో అమృత రూపుడు మదిలో మానస సోరుడు హృదిలో అమృత రూపుడు. అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో దేవుని కోసం వెదికాము, అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో దేవుని కోసము వెదికాము. మనలో ఉన్న ఆత్మస్వరూపుడే మూల విరాటని మరిసాము. మదిలో మానస సోరుడు హృదిలో అమృత రూపుడు. విచే గాలిలో లేచే ధూళిలో విశ్వమంత తానున్నాడు. విచే గాలిలో లేచే ధూళిలో విశ్వమంత తానున్నాడు. కదిలే జలమై జగతికి వెలిగై అణువణువున దాగున్నాడు. మదిలో మానస సోరుడు హృదిలో అమృత రూపుడు. ఏ తీరుగను శరణని అంటే ఆ రూపుగా కనిపిస్తాడు. మదిలో మానస సోరుడు. చేసే సేవలే చూసే ప్రేమలే అంతర్యామికి ఆనందం. చేసే సేవలే చూసే ప్రేమలే అంతర్యామికి ఆనందం. ప్రతి ఒక్కరిలో పరమాత్ముని దర్శించుటయే మహనీయం. ప్రతి ఒక్కరిలో పరమాత్ముని దర్శించటమే మహనీయం. మదిలో మానస సోరుడు హృదిలో అమృత రూపుడు. ఏ తీరుగను శరణని అంటే ఆ రీతిగా కనిపిస్తాడు. మదిలో మానస సోరుడు హృదిలో అమృత రూపుడు. మేడం, థ్యాంక్ యూ మేడం, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా చక్కగా ఉందండి, చాలా అర్థవంతంగా ఉంది పాట. ఓకే, శ్రీలక్ష్మి గారు ఓకే మేడం, మేడం రెడీ. రెడీనా? నేను కొన్ని అమృత వాక్యాలు చెప్తాను మేడం. శివమ్మ వింటోడా కొన్ని వాక్యాలు చెప్తాను మేడం. హలో, చెప్పండి చెప్పండి. అంటే భార్యాభర్తల అనుబంధం గురించి చెప్తాను. Yes. ఎలా ఉండాలి, వీళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉండాలని. నీకెంత అదృష్టం కలిసి వచ్చినా, నువ్వు ఎంత కష్టం చేసేవాడివే అయినా, నీ భార్య సహకారం లేదే నువ్వు ఏ రంగంలోనూ రాణించలేవు. ఫస్ట్ వన్. తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే. అర్థం చేసుకునే భార్య దొరికితే అడుగు తినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు. అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసాల్లో కలవలసిందే. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం. ఎప్పటికీ ఎప్పటికీ భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం, బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం. సంసారం అంటే కలిసి ఉండడం కాదు, కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కడవరకు తోడు వేడకుండా ఉండడం. ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే
భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. భార్యాభర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు, మధ్యలోనే పోతారు. భార్యకి భర్త శాశ్వతం, భర్తకి భార్య శాశ్వతం. ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణి గొప్ప విద్యావంతురాల కింద లెక్కే. చదువుకోపోయినా కూడా విద్యావంతురాల కింద లెక్కే. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు. మోజు తీరగానే మూల వేసేది కాదు మూడుముళ్ళ బంధం. ముసలితనంలో కూడా మనసరిగి ఉండేదే మాంగళ్య బంధం. బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి, మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసని చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తాను రాణిగా ఉంటుంది. కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టవలసిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది. నీ సంతోషం అని కాకపోయినా ఆ చిరునవ్వు మాత్రం నువ్వే. నీ ఆలోచన తను కాకపోయినా ప్రతి జ్ఞాపకం నువ్వే. ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది. సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం కుటుంబం. గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం గొప్ప వరం. పెళ్లి అనేది అందమైన పూలవనం లాంటిది. ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి. వివాహ వార్షికోత్సవం అంటే ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పుల సంగమాన్ని పండగ చేసుకోవడమే వివాహ వార్షికోత్సవం అంటారు. నేలకు జారిన తారకలే ముత్యాల తలంబరాలు, ఇద్దరి తలుపును ముద్దుగా తడిపెను తుంటరి జలకాలు. సప్తపది 7 అడుగులు. మొదటి అడుగు అన్నవృద్ధికి, రెండవ అడుగు బలవృద్ధికి, మూడవ అడుగు ధనవృద్ధికి, 4వ అడుగు సుఖవృద్ధికి, 5వ అడుగు ప్రజాపాలనకి, 6వ అడుగు దాంపత్య జీవితానికి, 7వ అడుగు సంతాన వృద్ధికి. కోరుకున్న ఇంటి నేడు ఈ సతి, నేడు పట్టుకున్న ఆమె చెయ్యి విడవకు ఎన్నటికి. వివాహాన్ని సుఖమయం చేసుకోవడానికి ఎంత పొందిగ్గా ఉన్నారనేది కాదు, పొందిక లేని విషయాలను మీరు ఎలా సర్దుకుంటున్నారనేదే ముఖ్యం. కలిమిలేములలో కలిసిన మనసులతో కలివిడిగా మసులుకో, కలకాలం సుఖ సంతోషాలు పంచుకో. బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి, కానీ మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు. మగవాడు గాలిపటం, అందని ఎత్తులకు ఎదగడం తెలుసు, కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలియదు. ఆడది దారం, అతడికి ఆధారం. ఆమెకు వెన్నంటి ప్రోత్సహించడం తెలుసు, గాని ప్రతిభను 10 మందికి ప్రదర్శించడం తెలియదు. విడివిడిగా దేనికి విలువ లేదు, ఒకటైతే ఇద్దరికి తిరుగులేదు. భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి, భారం కాకూడదు. భార్యాభర్తల బంధం అన్యోన్యం కావాలి, అయోమయం కాకూడదు. మనసులోని ప్రేమను, బాధని కళ్ళల్లో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. అంతే మేడం. చాలా అద్భుతంగా ఉన్నాయండి, చాలా అద్భుతంగా వివరించారు. ఇవన్నీ కూడా చక్కగా ఒక్కొక్కదాన్ని ఆ వివరణ తెలుసుకుంటూ ఆచరిస్తే అన్యోన్య దాంపత్యం అనేది ఇంకా చెప్పాల్సిన తిరిగే ఇంకా ఆ ప్రతి పదాన్ని ఆచరిస్తే మటుకు అంత అద్భుతంగా ఉంది. అంతే. ఎప్పుడైనా ఎవరో ఎక్కడి నుంచో ఎక్కడ సముద్రంలో ఉప్పు, చెట్టు మీద కాయ, ఎలా కాయ అందరినీ అలరిస్తుందో అలాగే భార్యాభర్తలు కూడా చాలా చక్కగా ఉంటూ అందరినీ అలరించాలనుకోవడమే థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం కల్పించిన మహా అవతార్ ఫౌండేషన్ వాళ్ళకి, మన గ్రూప్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే మేడం. సుభాషిణి గారు
నమస్తే మేడం. ఒక చిన్న స్టోరీ కథ చెప్తాను ఈరోజు. చిన్నదే, చాలా చిన్నది. ఒక అడవిలో ఒక సింహము ఏనుగు ఫ్రెండ్స్ అన్నమాట. చాలా క్లోజ్ గా ఉంటాయి, చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాయి అన్నమాట. అయితే సింహం అంటుంది ఒక రోజు, ఏనుగు అడవిలో మన కోసం ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు అని అడుగుతుంది అనమాట. అయితే ఏనుగు అంటుంది, నువ్వు నా పక్కన చిన్న చిన్న పురుగులాగా కనబడుతున్నావంట, ఏనుగు పక్కన సింహం అన్నట్టుగా కొంచెం జోక్గా మాట్లాడుతుంది అనమాట. దానికి సింహానికి చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి, నువ్వు అడవికి రాజుని, మృగరాజుని నేను, నువ్వు నాతో అంత ఎగతాళిగా మాట్లాడతావా అని చెప్పేసి ఏనుగుని ఫ్రెండ్షిప్ కట్ చేసేసుకుందాం అన్నట్టుగా చెప్తుంది అనమాట. నువ్వు అవసరం లేదు నాకు, నువ్వు అడవిలోకి వెళ్ళిపో, ఈసారి నుంచి నువ్వు నన్ను రాజులాగే చూడాలి, ఫ్రెండ్ లాగా కాదని చెప్పేసి కోపంగా గుర్రు అంటా ఉంటుంది అనమాట. ఇంతలో ఒక నక్క మంత్రి అనమాట. నక్క మంత్రి అయితే ఒక కోతి దొంగతనం చేసిన నేరానికి పట్టుకొని వస్తుంది అనమాట రాజు దగ్గరికి, సింహం దగ్గరికి. తీసుకొని వచ్చి, ఇగో ఇది దొంగతనం చేసింది అని చెప్తే, అతను కోపం మీద ఉంటాడు కదా, వీడికి కోతికి మరణశిక్ష వేసేయండి, ఇది కూడా ఒక వారం రోజుల్లో అమలు అయిపోవాలి అని చెప్పేసి పనిష్మెంట్ ఇస్తాడు. దాన్ని జైల్లో పెట్టేస్తారు కోతిని. అయిపోతుంది. అయితే కోతి ఫ్రెండ్ జింక ఉంటుంది అనమాట. పాపం జైల్లో ఉందని తెలిసి పలకరించడానికి వస్తుంది అనమాట. వస్తే కోతి బాధపడుతూ ఉంటుంది, నేను ఇలా తప్పు చేశాను, కానీ నేను చనిపోయేలోపు నా పేరెంట్స్ ని చూడాలి అనేసి కోతి జింకతో చెప్పుకొని బాధపడుతుంది. బాధపడితే పాపం జింక రాజు దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తుంది అనమాట, సింహం దగ్గరికి వచ్చి, ఇలా పాపం వాళ్ళ పేరెంట్స్ ని చూసి వస్తుందంట, ఒక రోజు వదిలిపెట్టండి అన్నట్టుగా చెప్తుంది. చెప్తే పాపం సింహం ఒప్పుకోదు. మరి తను రాకపోతే ఎలాగా అంటది. సరే, తన ప్లేస్ లో నేను ఉంటాను, తను వచ్చే వరకు జైల్లో అని చెప్పి జింక చెప్తుంది. సరే, ఒకవేళ కోతి రాకపోతే ఆ పనిష్మెంట్ నీకే ఇచ్చేస్తాం, మరి నువ్వు అగ్రి అవ్వాలి, ఒప్పుకోవాలి అని చెప్పి చెప్తుంది అనమాట. జింక దానికి ఒప్పుకుంటది, కోతిని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపిస్తుంది. అయితే ఒక వారం అయిపోతుంది, దగ్గరికి వచ్చేస్తూ ఉంటది అనమాట. శిక్ష వేయడానికి టైం దగ్గరికి వస్తూ ఉంటది. కోతి రాదనమాట. రాకపోతే నక్క మంత్రి కదా, వచ్చి రోజు జింక దగ్గరికి వచ్చి ఎగతాళి చేస్తా ఉంటది, మీ ఫ్రెండ్ నిన్ను మోసం చేసింది, రాలేదు, ఇప్పుడు నీకే పనిష్మెంట్, ఆ మరణ శిక్ష నీకే వేస్తారని చెప్పి చెప్తుంది. ఇక ఆ శిక్ష వేసే రోజు వచ్చేస్తుంది అనమాట. అయితే జింకను తీసుకొని చంపేయడానికి, అదే పనిష్మెంట్ ఇవ్వడానికి కొండ మీదకి తీసుకెళ్తూ ఉంటారు. ఈ లోపు కోతి వస్తుంది అనమాట. వచ్చి, సారీ నాకు లేట్ అయింది, ఎలాగ టయానికి వచ్చాను కాబట్టి ఆ పనిష్మెంట్ నాకే ఇచ్చేసేయండి, జింకను వదిలేయండి అని చెప్పి అడుగుతుంది. జింక అంటది, నాకు ఎవరు లేరు, తనకు పేరెంట్స్ ఉన్నారు, నాకు ఎవరు లేరు, నేను అనాథను కదా, ఆ పనిష్మెంట్ ఏదో నాకే ఇవ్వండి అని చెప్పి జింక. లేదు నాకే ఇవ్వాలి, తప్పు చేసింది నేను కాబట్టి అని చెప్పి కోతి అంటుంది. అలా ఫ్రెండ్స్ ఇద్దరు అనుకుంటూ ఉంటారు అన్నమాట. సింహం వాళ్ళిద్దరిని చూస్తుంది, అరే వీళ్ళు ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, చనిపోవడానికి కూడా ఇలా ఫ్రెండ్షిప్ ని త్యాగం చేస్తున్నారు అని చెప్పి సింహం ఆలోచించి వాళ్ళిద్దరిని వదిలేస్తుంది అనమాట. తర్వాత ఆలోచిస్తుంది, వీళ్ళు ఏమి చేయని దానికే వీళ్ళు ఇంత ఫ్రెండ్షిప్ అంత బాగా పెట్టుకున్నారు, ఏమీ లేని చిన్న జోక్ కోసం, సరదా మాట కోసం నేను నా ఫ్రెండ్ వదిలేసుకున్నాను అనేసి ఏనుగు గురించి ఆలోచించి ఏనుగు దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్తుంది అనమాట. అప్పటి నుంచి మళ్ళీ ఏనుగు సింహం మళ్ళీ ఫ్రెండ్స్ లాగా కలిసి తిరుగుతూ ఉంటారు అనమాట. అంతే మేడం. అంటే మనకి ఎంత ఆపద వచ్చినా మంచి మన బెస్ట్ ఫ్రెండ్స్ ని వదులుకోకూడదు అనేసి దీని నీతి అనమాట. అంతే మేడం. థ్యాంక్ యూ. చిన్న చిన్న అరపురాలు వస్తూ ఉంటాయి కానీ అది స్నేహాన్ని విడిసేంత వరకు ఉండకూడదు, విడిపోయేంత వరకు. మళ్ళీ మాటలు వచ్చినా పోయినా కూడా స్నేహంగానే ఉండాలి కానీ అది అవ్వకూడదు. చాలా బాగుందండి. పిల్లలకు కూడా చాలా మంచిగా వివరించవచ్చు ఇట్లా కథ చెప్పడం ద్వారా. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా చెప్తారా ఏమన్నా? లలిత మేడం చెప్పండి. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది. సత్సాంగత్యం భగవంతుని సృష్టిలో ప్రతిదీ ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పిస్తుంది. బియ్యపు గింజకు వరి గింజకు మధ్య ఉన్న సంబంధంలో ఎంతో గొప్ప ఆధ్యాత్మికత దాగి ఉంది.
పొట్టు ఉంటే వరి గింజ, పొట్టును తొలగిస్తే బియ్యపు గింజ. పొట్టు ఉంటేనే గింజ తిరిగి మొలకెత్తుతుంది. పొట్టును తొలగించినట్లయితే గింజ మొలకెత్తదు. పొట్టు అనేది అజ్ఞానం లాంటిది. అంటే జీవుడు అజ్ఞానం తొలగిపోతే దేవుడు. అజ్ఞానం కలవాడికి పునర్జన్మ ఉన్నది. అజ్ఞానం తొలగిన వాడికి పునర్జన్మ లేదు. కనుక మనమందరము సత్గ్రంథ పఠనం చేసి, సజ్జన సహవాసం చేసి, సత్సేవ చేసి, ఇలాంటి సత్సంగంలో చేరి అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. సాంగత్యం ఎలా ఉండాలి? కథ. ఒకసారి ఒక వేటగాడు వేటకు వెళ్ళాడు. ఏమీ దొరకలేదు. అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు. గాలి వేగం ఎక్కువగా ఉండి కొమ్మల కదలిక కారణంగా చెట్టు నీడ తక్కువ అవుతుంది. అప్పుడే అక్కడ నుండి ఒక అందమైన హంస ఎగురుతూ అక్కడికి వచ్చింది. ఎవరో పడుకున్నారు. అతనిపై నీడ రావటం లేదు. కలత చెందుతున్నాడని, అతనిపై ఎండ వస్తోంది అని గమనించి ఆ చెట్టు యొక్క కొమ్మపై రెక్కలు తెరిచి కూర్చుంది. వేటగాడు ఆ హంస యొక్క నీడలో హాయిగా నిద్రపోయేలా చేసింది. కొంత సమయం తర్వాత వేటగాడు నిద్రిస్తున్నప్పుడు ఒక కాకి వచ్చి అదే కొమ్మపై కూర్చుని హంసతో మాటలు కలిపింది. అటు ఇటు చూసి ఎటువంటి ఆలోచన లేకుండా వేటగాడి మీద రెట్ట వేసి ఎగిరిపోయింది. అప్పుడు ఆ వేటగాడు లేచి అటు ఇటు కోపంగా చూసి వెంటనే విల్లు తీసి ఎదురుగా కనిపించిన హంసను కొట్టాడు. హంస కింద పడి చనిపోతూ, నేను నీకు నీడ ఇచ్చి సేవ చేశాను, నీవు నన్ను చంపావు, ఇందులో నా తప్పు ఏమిటి అని అడిగింది. అప్పుడు వేటగాడు విషయం గ్రహించి ఇలా అన్నాడు, నీవు ఉన్నత కుటుంబంలో జన్మించావు, నీ ఆలోచనలు నీ శరీరం లాగే అందంగా ఉన్నాయి, నీ ఆచారాలు స్వచ్ఛమైనవి, నాకు సేవ చేయాలనే మంచి ఉద్దేశంతోనే ఉన్నావు. కానీ నీవు ఒక్క పొరపాటు చేశావు. కాకి వచ్చి నీతో కూర్చున్నప్పుడు వెంటనే నీవు ఎగిరిపోయి ఉండాల్సింది. ఆ దుష్టకాకి సాంగత్యం క్షణకాలమే అయినా నిన్ను మరణద్వారం వద్దకు తీసుకువెళ్ళింది. అందుకే మన పెద్దలు ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు, మంచి సాంగత్యంలోనే ఉండమని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారండి సత్సాంగత్యం గురించి. ఎలా ఉంటుంది మంచి వాళ్ళతో స్నేహము, చెడు వాళ్ళతో బాగా చెప్పారు మేడం. సత్సాంగత్యం గురించి చాలా బాగా చెప్పారు. సజ్జన సాంగత్యం బాగా ఉంటేనే మంచి సహవాసం మంచి నేర్పిస్తుంది. బాగుంది. ఓకే, ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారా? ఈరోజు చాలా అద్భుతంగా జరిగిందండి ప్రత్యేక కార్యక్రమం. అలాగే ఎవరైనా డౌట్స్ ఉండడం వల్ల అడగడం కూడా మంచిగా అందరికీ కూడా క్లారిటీ వస్తుంది కదా. అలా డౌట్స్ అడగడం వల్ల కూడా, అందుకే డౌట్స్ కూడా అడగండి ఏమన్నా ఉంటే అని చెప్తూ ఉంటాము. చాలా అద్భుతంగా జరిగింది. తిరిగి రేపు ఉదయము 5 గంటల నుంచి మనకు మెడిటేషన్ క్లాస్ ఉంటుంది కదా. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చేసే ధ్యానంలో పాల్గొన్నాము చక్కగా. తిరిగి సోమవారం యథాతథంగా ప్రతి ఒక్కరు ఉదయము 11 గంటలకు, అలాగే పొద్దున్నే 5 గంటలకు, 11 గంటలకు, మళ్ళీ రాత్రి 9 గంటలకు క్లాసులు ఉంటాయి. అందరూ కూడా దానికి అటెండ్ అవ్వండి. అలాగే మీరు ఈ వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి వీడియో కూడా ఇంకొకసారి చూడండి. ఇప్పుడు జరిగిన క్లాసులు కూడా ఒకేసారి కొన్ని అర్థం కాకపోవచ్చు, మళ్ళీ దాన్ని పెట్టుకొని వినడం ద్వారా కూడా అవి నోట్ చేసుకోవడం కూడా మనకు చాలా ముఖ్యం అన్నమాట. ప్రతి మాస్టర్ వచ్చి చెప్పే క్లాసులు చాలా అద్భుతంగా ఉంటాయి. అవి తిరిగి మనం నోట్ చేసుకొని వాటిలో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మనకు అర్థం కాకుండా తిరిగి అడగచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోస్ మళ్ళీ వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల ఇంకా ఎంతోమంది జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు. అదే కాకుండా మనకు కొత్తగా కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మన మహావతార్ ఫౌండేషన్ లింక్ పంపించండి. అలా చేయడం ద్వారా కూడా ఇంకా కొత్త వాళ్ళు ఎంతోమంది జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా ఆధ్యాత్మిక సేవే. ఈ సేవ కూడా మన కర్మల్ని పోగొట్టుకునేదానికి ఒక దారి. ఏం చేసినా కూడా మన కర్మలను మనం పోగొట్టుకోవడానికి చేసే సేవ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సేవ చేయండి అద్భుతంగా. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్స్. తిరిగి సోమవారం కలుసుకున్నాం. ముందు సెలవు.